వాట్స్ న్యూ అండ్ వాట్స్ బెటర్ అంటే కనుక ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ ఇంతకు ముందు ఉన్నటువంటిది ఇట్ ఈస్ ది బెస్ట్. ఎప్పుడు కూడా మార్కెట్ లో ఏం చేస్తామంటే ఎక్స్ బ్రాండ్ తో కంపేర్ చేసి హౌ బెస్ట్ ఈజ్ ఆర్ ప్రొడక్ట్ అనేది చేస్తాం. కానీ మనం ఏం చేస్తాము, మనము పాత ప్రొడక్ట్ తో కొత్తగా ఇచ్చేటువంటి ప్రొడక్ట్ ఇంకా ఎంత బెస్ట్ ఇస్తాము అనేది కూడా ఒక కంపారిజన్ ఉంటుంది. యాక్చువల్ గా ఈ ఓన్లీ కంపెనీ లాంచ్ మాడ్యూల్ గా మనకి ఇస్తుంది. జస్ట్ యా, లాంచ్ మాడ్యూల్ గా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో నేనేం స్పెసిఫిక్ గా అడిగాను ఈ ప్రెజెంటేషన్ లో అంటే ఎక్స్ బ్రాండ్ తో కంపేర్ చేయమని చెప్పి అడిగాను. మీరు నోటీస్ చేస్తే హిందీలో ఇంగ్లీష్ లో జరిగిన సెషన్ లో ఎక్స్ బ్రాండ్ తో కంపేర్ చేసి చెప్పారు. ఐడియా ఉందా? ఎంతమంది చూసారు ఇంగ్లీష్ సెషన్ ని, హిందీ సెషన్ ని? ఈ మాడ్యూల్లో అది లేదు, కంపారిజన్ లేదు. బట్ ఫ్యూచర్ లో డెఫినెట్ గా కంపారిజన్ అయితే ఉంటుంది. బట్ మరి ఆ కంపారిజన్ ని మీరు చూసినప్పుడు ఎక్స్ బ్రాండ్ తో చూసినప్పుడు మన కిడ్స్టింగ్ ది బెస్ట్ కదా. అండ్ యాక్చువల్ గా నేను మళ్ళీ మీకు ఎవరైనా మిస్ అయి ఉంటే ఇంగ్లీష్ కానీ హిందీ సెషన్ కానీ నేను కావాలి అంటే గనక మన గ్రూప్స్ లో ఒకసారి లింక్ పోస్ట్ చేస్తాను. ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి కంపారిజన్ కోసం. మోర్ న్యూట్రిషన్స్ వస్తున్నాయి ఇప్పుడు ప్రతి సర్వింగ్ సైజ్ లోను. ఫ్లేవర్ కూడా ఇంప్రూవ్ అయింది. ఈ ఫ్లేవర్ అనేది యాడెడ్ ఫ్లేవర్ అస్సలు కాదు, విచ్ ఇస్ అ న్యాచురల్ ఫ్లేవర్. ఓకే, సో న్యాచురల్ ఫ్లేవర్. అండ్ 19 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. 19 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. సో పిల్లల గ్రోత్ కి హెల్ప్ చేస్తాయి. పిల్లలు చిన్నవాళ్లే కానీ వాళ్ళ అవసరాలు చాలా పెద్దవి. సో న్యూట్రియంట్స్ కూడా పెరిగాయి మనకి. 19 ఎసెన్షియల్ గ్రోత్, ఇవన్నీ కూడా సైంటిఫికల్ గా ఈ ఫార్ములేషన్ అనేది తయారైంది. ఇందాక అడిగారు ఎవరికి ఇస్తాము, 5 సంవత్సరాలు అంతకన్నా పెద్దవాళ్ళు. అంటే మనం కూడా తాగొచ్చు. సో రోజు మీకు కాఫీ తాగే అలవాటు ఉందా? సో యాక్చువల్ గా కాఫీ స్టాప్ చేయడానికి కిడ్స్ డ్రింక్ మీకు ఫ్లేవర్ హెల్ప్ చేస్తుంది. ఓకే, సో 5 years అండ్ అబోవ్ డైలీ ఒక స్కూప్ సరిపోతుంది. సరే, అంతా బానే ఉందండి. నేను ఈ న్యూట్రిలైట్ కిడ్స్ డ్రింక్ ఎందుకు వాడాలి? మార్కెట్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, మనం కంపారిజన్ చూపిస్తాం. కంపారిజన్ చూపించిన తర్వాత కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు వై 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 అని. సో బయట మార్కెట్ లో కన్నా కూడా నా ప్రొడక్ట్ చాలా బెటర్ చాయిస్, హెల్దియర్ చాయిస్. ఏ విధంగా? పర్ సర్వ్ షుగర్ క్వాంటిటీ అనేది తగ్గించాం. అంటే పాత ప్రొడక్ట్ తో కంపేర్ చేస్తే కొత్త ప్రొడక్ట్ లో ఎవ్రీ సర్వింగ్ సైజ్ లో 68% అనేది తగ్గింది మనకి. టోటల్ గా 19 న్యూట్రియంట్స్ అన్నాం కదా, ఇందులో యాక్చువల్ గా 14 వైటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్డిఏ కన్నా కూడా ఎక్కువ రికమెండ్ చేయడం జరిగింది అనమాట. ఆర్డిఏ అంటే ఏంటి? ఇట్స్ అ రికమెండెడ్ డైటరీ ఎలవెన్స్. ఓకే, అంటే బేసిక్ ఇంత కావాలి మినిమం, దానికన్నా కూడా కొంచెం మించి ఇవ్వడం జరిగింది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే 20 ఎమైనో యాసిడ్స్ ఇస్తున్నాం మీకు. ఎమైనో యాసిడ్స్ దేనికి హెల్ప్ అవుతాయి? 100% విచ్ ఇస్ అ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనమాట. దేనికి హెల్ప్ అవుతుంది మనకి? పిల్లల గ్రోత్ కి హెల్ప్ అవుతుంది ప్రోటీన్స్ అనేది. అది మాత్రమే కాదు, ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ప్రోటీన్ తో పాటు ఈసారి ఫైబర్ ని కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఫైబర్ యాడ్ చేయడం వల్ల మనకి ఇంకా యాడెడ్ బెనిఫిట్ ఉంది కదా. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన న్యూట్రియంట్స్ అన్ని కూడా ఆర్డిఏ గైడ్ లైన్స్, లైక్ 2020లో ఆర్డిఏ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము మనకి ఇక్కడ న్యూట్రియంట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ 6-in-1 బెనిఫిట్స్ ఉంటాయి ఓవరాల్ గా. ఏంటి ఆ బెనిఫిట్స్? నాకు ఒకటి ఇమ్యూనిటీ పెరుగుతుంది, రెండోది గ్రోత్ పెరుగుతుంది పిల్లల్లో, ఎనర్జీ, మెటబాలిజం. మీకు ఎప్పుడైనా సరే మెటబాలిజం అంటే జీవ ప్రక్రియ, ఈ మెటబాలిజం బాగుంటే ఎనర్జీ అనేది పెరుగుతుంది. నాలుగోది బ్లడ్ ఫార్మేషన్, హిమోగ్లోబిన్ ని పెంచుతుంది.
అలాగే బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, బ్రెయిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. టోటల్ గా 6 బెనిఫిట్స్ అన్నమాట. సో ఏంటి ఆ బెనిఫిట్స్? ఏమేమి న్యూట్రియంట్స్ మనకి బాగా హెల్ప్ అవుతాయి, ఈవెన్ మనం బయట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏ విధంగా సపోర్ట్ అవుతాయో చూద్దాం. సో 6 బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, పిల్లల గ్రోత్ కి హెల్ప్ అవుతుంది, ఎనర్జీ మరియు మెటబాలిజం పెరుగుతుంది పిల్లల్లో, బ్లడ్ ఫార్మేషన్, బోన్ హెల్త్, అలాగే బ్రెయిన్ హెల్త్ కూడా సపోర్ట్ అవుతుంది. ఇవి 6 బెనిఫిట్స్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ మేజర్ గా ఫస్ట్ మనం ఇచ్చేది ఏంటి అంటే ప్రోటీన్స్ ఇస్తున్నాం, రిచ్ ఇన్ గ్రోత్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కిడ్స్ కి సపోర్ట్ చేస్తాయి. ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, ఈ 3 న్యూట్రియంట్స్ కూడా బ్రెయిన్ హెల్త్ ని డెవలప్ చేస్తాయి. బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఎనర్జీని పెంచుతాయి. వీటి గురించి మళ్ళీ నెక్స్ట్ స్లైడ్స్ లో కొంచెం డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. వైటమిన్ సి, వైటమిన్ డి, జింక్ ఇమ్యూనిటీని సపోర్ట్ చేస్తాయి. కాల్షియం, వైటమిన్ డి, ఫాస్ఫరస్, మెగ్నీషియం బోన్ డెవలప్మెంట్ ని సపోర్ట్ చేస్తాయి. ఐరన్, ఫోలేట్, విటమిన్ B12 బ్లడ్ ఫార్మేషన్ లో సహాయపడతాయి. ఫైబర్ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ ని, డైజెస్టివ్ ఫంక్షన్ ని సపోర్ట్ చేస్తాయి. సో మెయిన్ గా ప్రోటీన్ ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది ఇక్కడ? 100% ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. సో ఫ్యాట్ అంటూ ఉండదు, మనకి కొలెస్ట్రాల్ అంటూ ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్లీ వెజిటేరియన్ సోర్స్. అలాగే ఇక్కడ మనం ఇచ్చేటువంటి ప్రోటీన్ చక్కగా పిల్లలకి డైజెస్ట్ అవుతుంది. ఎందుకు? PDCAAS ప్రోటీన్ డైజెస్టిబిలిటీ, కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్ 1 ఉంటుంది. ఈజీగా డైజెస్ట్ అవుతుంది, పిల్లల ఫిజికల్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. అలాగే 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి. మీ పిల్లలకి కంప్లీట్ ప్రోటీన్ అనేది వాళ్ళ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ద ఫస్ట్ వన్ ఇస్ ప్రోటీన్. అలాగే పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి ఒకటి విటమిన్ సి. విటమిన్ సి అనేది ఇట్స్ అ వాటర్ సాల్యుబుల్ వైటమిన్, పిల్లల్లో ఖచ్చితంగా కావాలి. లాట్ ఆఫ్ కిడ్స్ లో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది కేవలం బోన్స్ డెవలప్మెంట్ ని మాత్రమే కాదు, మేజర్ గా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవ్వకపోవడానికి కారణం విటమిన్ డి లోపం. అలాగే జింక్ లో కూడా పిల్లల్లో కూడా అంటే పెద్దవాళ్ళల్లో పిల్లల్లో కూడా చాలా వరకు ఈ జింక్ డెఫిషియన్సీ ఉంది. సో మీరు నోటీస్ చేస్తే మనం లాంచ్ చేసినటువంటి చాలా సప్లిమెంట్స్ లో ఈ మధ్యన ఎస్పెషల్లీ కాల్మాక్డి ప్లస్ K2 లో జింక్ ని యాడ్ చేయడం జరిగింది. సో విటమిన్ సి, విటమిన్ డి అండ్ జింక్ పిల్లల వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. అలాగే కేవలం ఎలా పెరుగుతుంది? ఇమ్యూన్ సెల్ ఫంక్షన్ ని పెంచుతుంది అనమాట. అలాగే ఈ మధ్య కాలంలో మీరు వినే ఉంటారు ఇమ్యూనో మాడ్యులేటరీ అంటే మాడ్యులేషన్ అంటే ఇప్పుడు కొంచెం వేడి వచ్చింది అనుకోండి, ఆ వేడికి మనం తట్టుకోగలుగుతాం, కొంచెం చలి వచ్చినా తట్టుకోగలుగుతాం, బాడీ అడాప్ట్ చేసుకుంటుంది కదా. సో వాతావరణానికి తగ్గట్టుగా మన బాడీ ఆటోమేటిక్ గా ఈ ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేసుకోవాలి, దానే ఇమ్యూనో మాడ్యులేటరీ అంటారు. సో ఈ రెస్పాన్సెస్ అన్నమాట, అంటే ఏదైనా వచ్చినప్పుడు నేను తట్టుకోగలను, బ్యాక్టీరియా గాని వైరస్ ని గాని తిరిగి వెళ్ళగొట్టగలిగినటువంటి శక్తి మన సెల్స్ కి కావాలి. సో విటమిన్ సి, డి అండ్ జింక్ ఈ సెల్ ఫంక్షన్ ని సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి పేరెంట్స్ కి ఏమనిపిస్తుంది? పిల్లలు ఏదైనా చెప్పంగానే ఇమీడియట్ గా క్విక్ గా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు ఇమీడియట్ గా సమాధానం చెప్పాలి. 1కి 10 సార్లు మనం వాళ్ళని పుష్ చేయకూడదు. ఐ స్టిల్ రిమెంబర్ 4th క్లాస్ లో ఉన్నా నేను, మా డాడీ వాళ్ళది పల్లెటూరు, బస్ ఎక్కడానికి నిల్చున్నాం. అక్కడ ఒక షాప్ అయిన ఉన్నారు, మా డాడీ ఫ్రెండ్.
నా తెలివితేటల్ని ప్రూవ్ చేయడానికి మా ఫాదర్ అన్నమాట. నెమలిని ఇంగ్లీష్ లో ఏమంటారు అని ఆ షాప్ ఆయన ముందు ఆ షాప్ ఆయనతో మాట్లాడుతూ నన్ను అడిగారు అనమాట, ఆయనకి ప్రూవ్ చేయడానికి నా తెలివితేటలు. అప్పుడు బుర్ర వెలగలేదు వెంటనే. తిట్టారమ్మా మామూలుగా కాదు. ఎనీ పేరెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మన పిల్లలు చాలా క్విక్ గా ఉండాలి అని. మన పిల్లల్ని ఎక్కడికన్నా తీసుకెళ్తే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు కదా. మా ఫ్యామిలీలో చాలా మంది టీచర్స్ ఉన్నారు, మెయిన్ గా మ్యాథ్స్ టీచర్ ఉన్నారు మా బాబాయ్. సో రీసెంట్ గా మా అబ్బాయిని తీసుకెళ్ళినప్పుడు హీస్ చెకింగ్ అన్నమాట, ఐక్యూ లెవెల్స్ గాని ఇవన్నీ కూడా. అక్కడ వాళ్ళు చెప్పకపోతే ఏంటి, పేరెంట్స్ కి ఎంబారసింగ్ గా ఉంటది కదా. ఎనీ పేరెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫాస్ట్ గా ఉండాలి, వాళ్ళు క్విక్ గా ఆన్సర్ చేయాలి. డూ యూ అగ్రీ విత్ మీ? నేనేమైనా రాంగ్ చెప్పానా? ప్రతి పేరెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, పిల్లలు క్విక్ రెస్పాన్స్ ఇవ్వాలి అని కోరుకుంటారు కదా. మేబీ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు కూడా ఎదురుపడే ఉంటుంది కదా మీ లైఫ్ లో. ఎప్పుడో 4th క్లాస్, ఇప్పటికీ నేను మర్చిపోలేదు చూడండి. రైట్. సో కాబట్టి యునో ఎలాగా క్విక్ రెస్పాన్స్ ఇస్తారు. మనమేమో ఫుడ్ బాగా పెడుతున్నాం పిల్లలకి, కానీ ఏ విధంగా ఆ డెఫిషియన్సీస్ వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో మీ చిన్నప్పుడు మీ అమ్మగారు గాని లేకపోతే మీ నాన్నగారు గాని, అమ్మ వీళ్ళకి B12 ఇవ్వాలి, అమ్మ వీళ్ళకి ఫోలిక్ యాసిడ్ ఇవ్వాలి, ఐరన్ ఇవ్వాలి, అప్పుడే బుర్ర బాగా పనిచేస్తుంది, ఎవర్ ఎవర్ డిస్కస్ చేశారా ఈ పాయింట్ ని? బుర్ర పదునుగా ఉండాలి అంటే ఈ పోషకాలు ఇవ్వాలి. ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ బుర్ర సరిగ్గా అంటే షార్ప్ గా ఉండదు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ పీటీఏ జరిగి వచ్చేస్తున్నప్పుడు ఒక మదర్ టీచర్ తో మాట్లాడుతున్నారనమాట. ఏంటోనండి, బాగా చదవట్లేదు, బాగా మార్కులు రావట్లేదు, మ్యాథ్స్ లో స్పెసిఫిక్ గా. మార్కులు రావాలి అంటే చదవాలి కాదండి, బుర్ర బాగా పనిచేయాలి, బుర్ర బాగా పనిచేయాలంటే యూనిడ్ ఐరన్ అని చెప్పొచ్చారు. యునో ఇంకొక పేరెంట్ కనిపించారు. అరే 99 వచ్చాయండి, సమ్ టైమ్స్ 98. ఆ 2 మార్కులు ఎక్కడ తగ్గుతున్నాయో నాకు అర్థం కావట్లేదండి. ఫర్ ఎవ్రీథింగ్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం అన్ని పెడుతున్నాం, ఈ పాలకూర పెట్టారు, బట్ హౌ మచ్ కంటెంట్ ఆఫ్ ఐరన్ మీరు ఇస్తున్నారు? హిమోగ్లోబిన్ ఎంత ఉందో చెక్ చేస్తున్నారా పిల్లలకి? పిల్లలకి ఐరన్ ఎంత ఉందో చెక్ చేశారా అసలు? అమ్మో, పిల్లలకి ఇప్పుడే బ్లడ్ టెస్ట్లు ఏంటి, నో కదా. మరి ఎంత హిమోగ్లోబిన్ ఉందో తెలియకపోతే వాళ్ళు ఎందుకు డల్ గా ఉన్నారో మనకి ఎలా తెలుస్తుంది? సో ది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియన్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఏంటి అంటే హిమోగ్లోబిన్ చాలా అవసరం. ఎందుకని? బాడీలో ఆర్గాన్స్ కి ఆక్సిజన్ ని సరఫరా చేస్తుంది, మరి బ్రెయిన్ కి కూడా ఆక్సిజన్ ని సరఫరా చేస్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్ కి ఆక్సిజన్ సరఫరా ఉండదో డల్ గా అయిపోతాం, ఎవరమైనా, చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా. అప్పుడు ఏమవుతుంది, మెమరీ, కాన్సన్ట్రేషన్, అటెన్షన్, అలర్ట్నెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ ఫంక్షన్ లో ఈ హిమోగ్లోబిన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. దీనికి మనకి ఏం కావాలి, న్యూట్రియన్స్, B12 అండ్ ఫోలేట్. ఇవి ఏం చేస్తాయి అంటే కాగ్నిటివ్ ఫంక్షన్, కాగ్నిటివ్ బ్రెయిన్ తెలివితేటల్ని పెంచుతాయి. ఇమ్మీడియట్ గా రెస్పాండ్, ఇమ్మీడియట్ గా ఉండాలి అంటే గనక వీ నీడ్ ఫర్ ఎగ్జాంపుల్ 12 years అబో బ్రహ్మి ఉంది, బట్ బిలో 12 years కి యూ కెన్ రికమెండ్ కిడ్స్ ఐరన్ యాజ్ వెల్ as కిడ్స్ డ్రింక్ లో కూడా వీ హ్యావ్ దిస్ ఫోలేట్ అండ్ B12 ఉంది కాబట్టి హెల్ప్ అవుతుంది. మన పిల్లలకి ఎనర్జీ పెరగాలి, మెటబాలిజం పెరగాలి. సో ఆల్వేస్ మనము మోర్ ఆఫ్ సైన్స్ గురించి మాట్లాడుతూ ఉన్న తర్వాత నాకేమనిపించింది అంటే నా ఫోకస్ ఇట్స్ నాట్ ఆన్ ఎనర్జీ, ఇట్స్ ఆన్ మెటబాలిజం. మనం తినే ఆహారం ఏముంటుంది, ప్రోటీన్స్, ఫ్యాట్, కార్బ్స్ ఉంటాయి, అవునా? ఇవన్నీ బాడీ ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే నాకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఇవన్నీ బాడీ యూటిలైజ్ చేసుకోవడం అంటే ఏంటి, కరగ తీసుకోవడం అనుకోండి, అరగ తీసుకోవడం అనుకోండి, వాటి నుంచి ఎనర్జీ వస్తుంది. అది బాగా జరగాలి అంటే మెటబాలిజం బాగుండాలి. మెటబాలిజం బాగుండాలంటే ఏం చేయాలి, క్యాలరీస్ ని ఖర్చు పెట్టాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. అవి జరిగితే మనకి ఎనర్జీ వస్తుంది. ప్రోటీన్స్ మంచివి, కార్బ్స్ చెడ్డవి కావు.
కార్బోహైడ్రేట్స్ అనేవి పిండి పదార్థాలు ఖచ్చితంగా పిల్లలకి పెట్టాల్సిందే మనం, ఎందుకంటే ఎనర్జీ ఇస్తుంది. ఫ్యాట్స్ కూడా ఏం చేస్తాయి, బాడీలో న్యూట్రియంట్స్ ని స్టోర్ చేయడానికి సపోర్ట్ చేసి ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. సో వీ నీడ్ కార్బోహైడ్రేట్స్. అలాగే ఇక్కడ ఎనర్జీని ఇవ్వడానికి బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి. సహజంగా ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఏం చేస్తాయి అంటే తిన్న ఆహారాన్ని చక్కగా డైజెస్ట్ అయ్యేలాగా చేస్తాయి, మెటబాలిజం లో సపోర్ట్ చేస్తాయి అన్నమాట బి కాంప్లెక్స్. అందుకే పొట్టు తీయనటువంటి ఆహార పదార్థాలు మనకి చాలా అద్భుతంగా సహాయపడతాయి. సో నౌ కిడ్స్ డ్రింక్ లో బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఉన్నాయి, ఇంతకు ముందు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇంకొంచెం న్యూట్రియంట్స్ ని పెంచడం జరిగింది అన్నమాట. మరి పిల్లలకి బోన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎముకలు, నాకు ఎప్పుడు ఇదే సామెత గుర్తొస్తుంది ఎముకల గురించి మాట్లాడితే, మొక్కై వంగనిదే మానై వంగుతుందా. చిన్న ప్లాంట్ గా ఉన్నప్పుడు దాన్ని మనం షేప్ చేయకపోతే పెద్దయిన తర్వాత షేప్ చేయలేం మనం, ఎందుకంటే బిల్డ్ అయిపోయి ఉంటుంది. పిల్లలకి ఎప్పుడు కూడా చైల్డ్హుడ్ లోను టీనేజ్ లోనే వీళ్ళకి బోన్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో కాబట్టి మనం ఏం చేయాలి, పిల్లలకి చిన్న ఏజ్ లోనే ఆ బోన్స్ ని స్ట్రాంగ్ గా ఉండేలాగా చేయాలన్నమాట. ఇందుకు ఈ బోన్ హెల్త్ డెవలప్ అవ్వాలి అంటే మనకు కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ ఏంటి, కాల్షియం, దట్స్ ద ఫస్ట్ థింగ్, బాడీ బిల్డింగ్. తర్వాత విటమిన్ డి, కాల్షియం ని అబ్జార్బ్ చేయడానికి, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఇవన్నీ కూడా బోన్ డెవలప్మెంట్ లో సహాయపడతాయి. అది మాత్రమే కాదు, ప్రోటీన్స్ కూడా నార్మల్ బోన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా సహాయం చేస్తాయి. కాబట్టి పిల్లల బోన్ డెవలప్మెంట్ లో కూడా మనకి న్యూట్రియంట్స్ అనేవి సపోర్ట్ అవుతాయి. అంటే ఓవరాల్ గా మీరు చూస్తే సో బి కాంప్లెక్స్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ కి, బోన్ హెల్త్, ఓవరాల్ బాడీ గ్రోత్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే మనకి బ్లడ్ ఫార్మ్ అవడానికి, సో చాలా మంది పిల్లల్లో ఎనేమియా ఉందని కూడా మనం చెప్పుకుంటాం కదా, గ్లోబల్లీ 60% ఆఫ్ ద పీపుల్, రైట్. సో పిల్లల్లోనూ, ప్రీ స్కూల్ కి వెళ్లే పిల్లల్లోనూ, స్కూల్ కి వెళ్లే పిల్లల్లో చాలా మందిలో ఐరన్ డెఫిషియన్సీ ఉంది. సో ఈ బ్లడ్ ఫార్మ్ అవడానికి ఐరన్, ఫోలేట్ అండ్ B12 ఇవి ఏం చేస్తాయి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ డెవలప్మెంట్ లో సహాయపడి శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి కూడా ఆక్సిజన్ ని సరఫరా చేయడంలో సహాయపడతాయి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, అయితే ఇంకా నేను కిడ్స్ ఐరన్ వేసుకోవక్కర్లేదా? కాదు కాదు, దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్ అన్నమాట. సో అది వేసుకోవచ్చు, ఇది కూడా మీరు తీసుకోవచ్చు. సో పిల్లల్లో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మేజర్ గా ఎక్కువ నిద్రపోవడం, బద్ధకం, అలసట, నీరసం, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో పిల్లలు యాక్టివ్ గా ఉండాలి అంటే వీ నీడ్ ఐరన్. అలాగే ఫైబర్, మీరు చాలా మంది అడుగుతున్నారు కదా, మన ఫైబర్ ని 12 years బిలో పిల్లలకి ఇవ్వచ్చా అని. ఇవ్వకూడదు అని చెప్తూ వస్తున్నాను. నౌ యూ హ్యావ్ ఏ ఆప్షన్, ఇప్పుడు మన కిడ్స్ డ్రింక్ లో ఫైబర్ ని యాడ్ చేశారు. సో డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంటుంది. అండ్ అదే విధంగా ఈవెన్ ఈ ఫైబర్ మనకి పిల్లల్లో చిరుతిండ్లు మరి ఓవర్ గా తినకుండా కూడా సపోర్ట్ అవుతుంది, ఎందుకని ఫైబర్ అనేది మనకి సెటైటీ ఫీలింగ్ ఇస్తుంది. ఓకే. అండ్ అలాగే ఎక్కువసేపు వాళ్ళు ఆకలి వేయకుండా లాంగ్ టైం ఫుల్ గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. మీరు డౌట్ పడచ్చు, మా పిల్లలకి ఆకలి వేయదా? నో నో, అలా కాదు. సో ఆకలి వేయడం డిఫరెంట్, ఫుల్ గా ఉండడం డిఫరెంట్ అన్నమాట. సో మనకి ఎప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది మన కడుపు ఫుల్ గా లేనప్పుడు, కానీ మనం తీసుకునే డ్రింక్ మనకి సెటైటీ ఇచ్చినప్పుడు కొంతసేపటి వరకు కూడా మనకి ఫుల్ గా ఉంటుంది అనమాట. అన్వాంటెడ్ ఫుడ్స్ ని తినకుండా హెల్ప్ అవుతుంది, ఆ క్రేవింగ్స్ లేకుండా సపోర్ట్ చేస్తుంది. బికాజ్ ఇక్కడ ప్రోటీన్ అండ్ ఫైబర్ కాంబో ఉంది కాబట్టి ఇట్ హెల్ప్స్. రెండు కూడా హెవీగా ఉండడానికి, ఫుల్ గా ఉండడానికి సపోర్ట్ చేస్తాయి. అండ్ అదే విధంగా సో 68% లెస్ షుగర్ ఉంది. మరి ఎలాగా స్వీట్నెస్ వస్తుంది మనకి, సుక్రోజ్ ని యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ అది కూడా లిమిటెడ్ క్వాంటిటీస్ లో. ఇందాక నేను అడిగాను మీరు ఏమైనా డిఫరెన్సెస్ నోటీస్ చేశారా అన్నప్పుడు, సో మీరందరూ కూడా చెప్పింది ఏంటి అంటే స్వీట్ అనేది కొంచెం తగ్గింది. ఎస్. సో ఇప్పుడు 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 అందరం కూడా మనం ఏం మాట్లాడుతున్నాం, షుగర్ ని అవాయిడ్ చేయండి అని చెప్తున్నాము కదా. మరి మనం కూడా పిల్లలకి షుగర్ ఇస్తే ఎలాగా? సో లాట్ ఆఫ్ స్టడీస్, మార్కెట్ ట్రెండ్స్ ని బేస్ చేసుకొని లాట్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ లో
మా దాంట్లో తక్కువ షుగర్ అని ప్రమోట్ చేస్తున్నాయి. సో మనం ఏం చేసాము, అంతకు మించి కదా మనము. సో మార్కెట్ బ్రాండ్స్ కన్నా కూడా ఇంకా ఎక్కువ ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఇంకా షుగర్ ని తగ్గించామన్నమాట మనం. సో ఇది కిడ్స్ అందరికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ పెద్దవాళ్ళమైన మనము కిడ్స్ డ్రింక్ ని తాగాలి అని అనుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తుంది. ఈ 68% లెస్ షుగర్ అనేది ఎవరితో కంపారిజన్? నేను మీకు మళ్ళీ ఇంకొక స్లైడ్ వచ్చి ఎక్స్ బ్రాండ్స్ తో కంపారిజన్ వచ్చేంత వరకు కూడా మీరు పాత కిడ్స్ డ్రింక్ తో కంపేర్ చేస్తే సర్వింగ్ సైజ్ లో 68% లెస్ షుగర్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ది బెస్ట్ 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 పార్ట్ ఏంటో తెలుసా, మన కిడ్స్ డ్రింక్ లో లో జిఐ అండ్ లో జిఎల్. సో జిఐ అంటే ఏంటండి, జిఐ అంటే ఏంటి, జిఎల్ అంటే ఏంటి? సో కొన్ని ట్రైనింగ్స్ లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. జిఐ రైట్, గ్లైసమిక్ ఇండెక్స్. వెరీ గుడ్. మరి జిఎల్ అంటే ఎగ్జాక్ట్లీ గ్లైసమిక్ లోడ్. ఎగ్జాక్ట్లీ గ్లైసమిక్ ఇండెక్స్, గ్లైసమిక్ లోడ్ కూడా చాలా చాలా తక్కువ. సో గ్లైసమిక్ ఇండెక్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా. సో షుగర్ ఎంత ఫాస్ట్ గా రిలీజ్ అవుతుంది, లోడ్ అంటే మన మీద ఎంత భారం పడుతుంది. ఒక ఎగ్జాంపుల్ కూడా నేను ఇంతకు ముందు మీకు చెప్పాను. ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు ఉండి ఉండొచ్చు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ షేర్ చేస్తాను. ఇప్పుడు ఐస్ క్రీమ్ లో గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ, పుచ్చకాయలో గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ? ఐస్ క్రీమ్ లో గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ, పుచ్చకాయలో గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ. ఏది తింటే మనకి ఫాస్ట్ గా షుగర్ రిలీజ్ అవుతుంది? యా, ఐస్ క్రీమ్ లో. ఎగ్జాక్ట్లీ. నౌ నేనేం చేశానంటే ఒక చిన్న కప్, ఒక 100 ml చిన్న కప్ ఐస్ క్రీమ్ తిన్నాను, ఒక పెద్ద పుచ్చకాయ తిన్నాను. ఇప్పుడు గ్లైసమిక్ లోడ్ ఏది ఎక్కువ ఉంటుంది? ఒక చిన్న 100 ml ఐస్ క్రీమ్ తిన్నాను, పెద్ద పుచ్చకాయ తిన్నా. నా మీద లోడ్ అంటే దాన్ని డైజెస్ట్ చేసుకొని ఇవన్నీ చేసేటప్పటికి లోడ్ ఏది ఎక్కువ ఉంటుంది? డెఫినెట్ గా పుచ్చకాయ ఉంటుంది. అదే ఒకవేళ 100 ml ఐస్ క్రీమ్ తిని జస్ట్ ఒక చిన్న పీస్, ఒక ముక్క మాత్రమే తిన్నాను అనుకోండి, వాటర్ మెలాన్, అప్పుడు ఏది గ్లైసమిక్ లోడ్ ఎక్కువ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. సో గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఏది తక్కువ ఉంది అనేది ఇంపార్టెంటే, కానీ ఎంత తినాలి అనేది కూడా ఇంపార్టెంట్. గ్లైసమిక్ ఇండెక్స్ పుచ్చకాయలో తక్కువ ఉంది కదా అని పుచ్చకాయ మొత్తం తిన్నామనుకోండి, ఏమవుతుంది? గ్లైసమిక్ లోడ్ అనేది బాగా పెరిగిపోద్ది అనమాట. సో నేను ఒక ఇది కూడా ఒకటి నోటీస్ చేశాను, పపయ్య, బొప్పస్కాయ. సో నాకు మధ్యాహ్నం పూట గాని డే టైంలో గాని బొప్పస్కాయ తిన్నప్పుడు పచ్చిదే, మరి పండుది కూడా కాదు, అంత నార్మల్ ఉంటుంది. కానీ రాత్రి పూట తిన్నప్పుడు ఐ కెన్ ఫీల్ ఓకే. సో ఈ గ్లైసమిక్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కి షుగర్ లెవెల్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. నేను టెస్ట్ చేసుకున్నాను. అంటే దీని అర్థం ఏంటి, మనకి ఇండెక్స్ తక్కువ ఉంది కాబట్టి ఆ పదార్థాల్ని ఎక్కువగా తింటే మన మీద లోడ్ అనేది బాగా పడుతుంది అనమాట. సో క్లినికల్ గా టెస్ట్ చేసింది ఏంటి అంటే మన ప్రొడక్ట్స్ లో గ్లైసమిక్ ఇండెక్స్, గ్లైసమిక్ లోడ్ రెండు కూడా చాలా చాలా తక్కువ. అండ్ ప్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, క్లీన్ లేబుల్ ప్రామిస్. క్లీన్ లేబుల్ అంటే ఎగ్జాంపుల్, నో ఆర్టిఫిషియల్ కలర్స్, న్యాచురల్ ఫ్లేవర్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండవు, అలాగే ప్రిజర్వేటివ్స్ నిల్వ ఉండడానికి ఏమి యాడ్ చేయం. మరి ఎలా నిల్వ ఉంటుంది? న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, వాటి వల్ల పౌడర్, కిడ్స్ డ్రింక్ పౌడర్ అనేది మనకి సేఫ్ గా ఉంటుంది. 20 days లో అయిపోతుంది. ఒకవేళ మీరు 10 grams చొప్పున వాడినా 40 days లో అయిపోతుంది. సో నిల్వ ఉండడానికి ఎక్కువ అవకాశం కూడా ఉండదు. మహావీర్ ప్రసాదంలో వాడినా కూడా సో ఇట్ విల్ ఎంత 2 months లో కంప్లీట్ చేసేస్తామా మనము, రైట్? సో కాబట్టి పాడైపోయేటువంటి అవకాశాలు ఉండవు. ఈ కిడ్స్ డ్రింక్ ని ఇష్టపడతారా, లవ్ చేస్తారా అంటే 100%. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ న్యాచురల్ చాక్లెట్ ఫ్లేవర్. చాక్లెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు? హార్మ్ఫుల్ ఎడిటివ్స్ లేవు, న్యాచురల్ ఫ్లేవర్స్ ఉన్నాయి, షుగర్ తక్కువ ఉంది, మల్టీపర్పస్ గా వాడుకోవచ్చు. సో నేనైతే మీకు ఇప్పుడు సమ్మర్ వచ్చేసిందా, సో సమ్మర్ లో చక్కగా
మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు కిడ్స్ డ్రింక్ తో. ఐస్ క్రీమ్స్ లో మీరు చేసేటప్పుడు కోకో ఫ్లేవర్ వేస్తారు కదా, కోకో పౌడర్ ని, దాని బదులుగా కిడ్స్ డ్రింక్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. కేకులు చేసుకుంటున్నారా, కోకో పౌడర్ బదులు యూజ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్వీట్స్ చేసేటప్పుడు కూడా ఎగ్జాంపుల్ పాలు విరిగితే కలాకండ్ చేస్తాం కదా, సో బ్రౌన్ కలర్ కావాలి అంటే యూ కెన్ యాడ్ కిడ్స్ డ్రింక్ పౌడర్. ఇవన్నీ నేను ఇంట్లో చేస్తాను. ఇట్స్ డెలీషియస్ గా ఉంటుంది. కేక్స్ లో కూడా చేసుకోవచ్చు, మనం మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. సో రోజుకి ఒక స్కూప్ మాత్రమే, ఆ ఒక్క స్కూప్ లో మీకు 20 గ్రామ్స్ పౌడర్ పడుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ముందు ఉండలు లేకుండా కలుపుకోండి. వాటర్ యాడ్ చేయొచ్చు, కానీ మంచి రిచ్ టేస్ట్ ఉండాలి అంటే యూ కెన్ యాడ్ మిల్క్ అనమాట. సో మీకు నచ్చినట్టుగా ఐస్ క్రీమ్స్ లేకపోతే ఇంకేదైనా మిల్క్ షేక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. అదే చల్లటి పాలు, కొంచెం మైస్ గర్లు, కిడ్స్ డ్రింక్ పౌడర్, కిడ్స్ డ్రింక్ పౌడర్ తో చేసిన ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్, ఇవన్నీ యాడ్ చేసుకుంటే మంచి మిల్క్ షేక్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఈ సమ్మర్ లో. సో కిడ్స్ డ్రింక్, యమ్మీ డ్రింక్ స్కూల్ కి వెళ్ళడానికి ముందు, ఇప్పుడు మధ్యాహ్నం స్కూల్స్ కదా, రేపటి నుంచి మార్నింగ్ స్కూల్స్, ఇంటికి రాగానే మధ్యాహ్నం పూట చల్లగా ఇవ్వచ్చు, ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇవ్వచ్చు, అండ్ ఈవినింగ్ హోంవర్క్ చేసేటప్పుడు ఇవ్వచ్చు, పడుకునే ముందు తాగొచ్చు. వీళ్ళు గేమ్స్ ఆడుకోవడానికి వెళ్తారు కదా, వాళ్ళతో పాటు క్యారీ చేయొచ్చు వాళ్ళు. సో ఈవెన్ మనం కూడా తీసుకోవచ్చు. అండ్ మీ అందరికి ప్రైస్ కూడా తెలుసు కదా. సో ఎంఆర్పి 1472, డిఏపి 1375, టోటల్ గా మీకు వచ్చే పీవీ 12.61. సో దో ప్యాక్ సైజ్ లో డిఫరెన్స్ ఉన్న సర్వింగ్ సైజ్ అనేది సేమ్ అనమాట. 20 స్కూప్స్ అనేది సేమ్ వస్తుంది. సో ప్రతిరోజు ఒక్క స్కూప్. సో కిడ్స్ డ్రింక్ ని ఆల్మోస్ట్ ఆల్ ద పేరెంట్స్ ట్రస్ట్ చేశారు, కిడ్స్ అందరికి నచ్చింది, అండ్ వాళ్ళ పిల్లల గ్రోత్ కి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు 5 years అంటేమో. ఈ కిడ్స్ డ్రింక్, ఈ చాక్లెట్స్ డ్రింక్ అనేది ఇట్స్ ఆల్ ఫేవరెట్ కదా, నాస్ట్రాలజిక్ అంటాం. సో అది తలుచుకోగానే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. చాక్లెట్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు, అందరూ ఇష్టపడతారు. సో ఎవరెవరికి రికమెండ్ చేయొచ్చు, 5 years అంటేమో ఎవరైనా తాగొచ్చా? ఎస్, ఎవ్రీబడి కెన్ టేక్ ఇట్. మనం తాగొచ్చా? హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది కిడ్స్ డ్రింక్. మళ్ళీ ఎక్స్ బ్రాండ్ తో కంపేర్ చేసిన ప్రజెంటేషన్ ఒకటి వస్తుంది, అది వచ్చిన తర్వాత నేను మీకు ఇంకొకసారి మళ్ళీ కిడ్స్ డ్రింక్ మాడ్యూల్ ని నేను చేస్తాను అనమాట. సో ఇప్పటి వరకు నాకు తెలిసి మీకు ఎవరికి ఏమి డౌట్స్ ఉండవు అని అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా మీరు డౌట్స్ అడగండి. ఏజ్ లిమిట్ ఏమీ లేదండి, 5 and above. బెటర్ అవాయిడ్ చేసేయండి డయాబెటిక్. డయాబెటిక్ ఏమి ఇస్తారంటే మీరు ఎక్సెస్ వే ప్రోటీన్ ఇవ్వచ్చు, చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే. దెన్ మీరు మన వెయిట్ మేనేజ్మెంట్ షేక్ చాక్లెట్ ఉంది, అవి తీసుకోవచ్చు. గీతికా గారు, దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్, అంటే 100 సంవత్సరాలలో కూడా తాగొచ్చు అనండి. మీరు ఆల్రెడీ యూజ్ చేసేస్తున్నాను అన్నప్పుడు ఇంకా నన్ను అడగక్కర్లేదు. ఓకే, బట్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే మాత్రం యూ కెన్ టేక్ ఇట్ అండి. ప్రెసెంట్ మన దగ్గరికి 5 years బిలో వాళ్ళకి ఏమీ లేదండి, ఓన్లీ 5 years అండి ఎబో. మీ మానస గారు, మీ మనసుకి ఎప్పుడైతే చల్లగా చాక్లెట్ ఫ్లేవర్ తాగాలి అని అనిపిస్తుందో దట్ టైం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈవెన్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెంకట్ కుమార్ గారు, ఇలా స్మార్ట్ గా క్వశ్చన్లు అడిగితే నేనేం చెప్తాను? బ్రదర్ ఏమో 5 years, సిస్టర్ ఏమో 3.5. అడిగితే ఇవ్వచ్చా? అడగకుండా చూసుకోండి, అడిగితే ఏం చేస్తాం? మీరు మరీ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. 5 years బిలో వాళ్ళకి క్వశ్చన్ అడిగి. తాగితే ఏమన్నా అవుతుందా? ఏం కాదు. బట్ ఏంటంటే ఆర్డిఏ ప్రకారం, అండ్ అదే విధంగా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా, న్యూట్రాసిటికల్ గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ఏం చెప్తుంది అంటే ఈ ఏజ్ వాళ్ళే ఇది తీసుకోవాలి అలా ఉంటుంది. ఓకే, సో కాబట్టి అంతకన్నా కింద వాళ్ళు తీసుకుంటే నష్టమా అంటే
ఏం నష్టం ఉండదు. న్యూట్రియంట్స్ అనేవి మనం ఏం చేస్తున్నాము, ఏజ్ కి తగ్గట్టుగా ఇస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, కిడ్స్ కాల్షియం లో 270 mg ఆఫ్ కాల్షియం, అడల్ట్స్ కి 333. దర్ ఇస్ అ డిఫరెన్స్ కదా కిడ్స్ కి అడల్ట్స్ కి. సో అలాగనమాట. సుష్మా గారు, ఆ మీరు ఏమీ కాదండి, ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్ విన్నారు కదా, అలా కాకుండా మీరు ఈ క్వశ్చన్ అడిగారు అనుకోండి, బట్ మేడం ఏం ఎఫెక్ట్ అవ్వలేదు మేడం కిడ్స్ కి, అండ్ ఈవెన్ దే లవ్ ఇట్, బట్ వై ఓన్లీ 5 years అండ్ అబోవ్ మేడం. ఒకటి నేను ఆన్సర్ చెప్పేశాను మీకు, మీరు క్వశ్చన్ రాకముందే. సెకండ్ వన్, మెడిసిన్ మీద ఈ ఏజ్ అనే ఉందనుకోండి, మీరు అప్పుడు ఇస్తారా పిల్లలకి? ఇవ్వరు కదా. అఫ్ కోర్స్ ఇది సప్లిమెంటేషన్, అది మెడిసిన్, దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. బట్ దేర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్, ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ఫాలో కావాలన్నమాట. ఇప్పుడు రేపొద్దున్న మీరు ఎవరైనా 3 years ఉన్న పిల్లలకి రికమెండ్ చేశారనుకోండి, పేరెంట్స్ చదువుకున్న వాళ్ళైతే లేబుల్ చదివితే అదేంటండి దీని మీద 5 and above ఉంది, మీరేంటి ఇలా రికమెండ్ చేస్తున్నారు, డూ యూ హ్యావ్ అన్ ఆన్సర్? అప్పుడు ఇలాగే చెప్తారా, ఏం కాలేదండి, ఏమి అవ్వలేదండి అని? వెన్ దేర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్. అలా అనుకుంటే, మా బాబు, నేను ఆంబేలో చేరిన తర్వాతే నాకు బాబు, మా బాబు పుట్టినప్పుడు ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ ఈస్ ఫర్ 1 year అండ్ అబోవ్. తర్వాత 12 years అండ్ అబోవ్. రైట్ నౌ ఇట్ ఈస్ 5 years అండ్ అబోవ్. మా బాబు పుట్టినప్పుడు ఇట్ ఈస్ 1 year అండ్ అబోవ్ కిడ్స్ డ్రింక్. దేర్ ఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట. ఆ గైడ్ లైన్స్ ని మనం ఫాలో కావాలి. ఏ గైడ్ లైన్స్ ఇవన్నీ నాకేమొద్దు పర్లేదు అనుకుంటే యూజ్ చేయొచ్చు, నేను అదే చెప్తున్నాను కదా. హాన్ అయితే ఏముండదు, బట్ ఇట్ ఈస్ అ గైడ్ లైన్ విచ్ వీ నీడ్ టు మెన్షన్ ఖచ్చితంగా. భవానీ విష్ణు గారు, 18 సంవత్సరాల అమ్మాయి తీసుకోవచ్చా అని మీరు రాశారు. మీరేమనుకుంటున్నారు? తీసుకోవచ్చు అనుకుంటున్నారా, తీసుకోకూడదు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? పద్మిని గారు, కిడ్స్ డ్రింక్ తోనే మీరు ప్రోటీన్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పట్లేదు. ఓకే, సో కిడ్స్ డ్రింక్ ఒకవేళ మీకు ప్రోటీన్ సరిపోదు అనుకుంటే, ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ లో మీరు ఒక స్కూప్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏజ్ ప్రకారం కాదు, దిస్ ఇస్ యాక్చువల్లీ 5 to 12 years మధ్యన వాళ్ళకి రికమెండ్ చేస్తాం మనం. బట్ 12 years అబోవ్ కూడా తీసుకోవచ్చు మామూలుగా. కాబట్టి ఒకవేళ సరిపోదు అని అనుకుంటే ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ తీసుకోండి. యా, ప్రేమలత గారు, ఇట్స్ 1 scoop ఏనండి. యా, శైలంగా రత్నకుమారి గారు యూజ్ చేయొచ్చండి, ఏం కాదు. 5 years బిలో ఏం లేదండి. లేదు లేదు, సుష్మా గారు, నో ప్రాబ్లం. ఆఫియా గారు, ఇలాంటివన్నీ ట్రైనర్ కి చెప్పకూడదండి. ఓకేనా? రైట్. సో ఏం జరుగుతుందంటే, ఒక విషయం అర్థం చేసుకోండి. నేను ఆమ్వే రిక్రూట్ చేసుకున్నటువంటి ఒక ఎంప్లాయ్ ట్రైనర్ ని కదా. ఇక్కడ మనకి గైడ్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు నేనేం చెప్తే పర్లేదండి మీరు వాడేయండి, ఏం కాదండి, ఇలాంటివన్నీ చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి మీరు ఎందుకు వచ్చారు? ఇందులో ఏమైనా విషయాలు తెలుసుకోవడానికి, గైడ్ లైన్స్ ఏంటో వినడానికి, దాన్ని ఫాలో అవడానికి, అవునా? అప్పుడు నేను ఏం చేయాలి? ది రైట్ ఆన్సర్ ఇవ్వాలి, అక్యురేట్ గా ఉండాలి. పర్లేదండి, అలా అండి అని చెప్పాను అనుకోండి, అదేమవుతుంది? పరిపర పరిపరి విధాలుగా వెళ్ళిపోద్ది. అది ఒక స్టోరీ ఉంది, ఐడియా ఉందా? ఒక రాజు ఒక ఒక కోర్ట్ లో ఇంత పెద్ద ఐస్ గడ్డ తెప్పిస్తాడు. అందరినీ అలా చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి రాజుగారి దగ్గరికి ఇంత కరిగిపోద్ది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు మీ డౌన్లైన్స్ వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? చిన్నగా అయిపోద్ది. నేనే కరెక్ట్ గా చెప్పకపోతే కంపెనీ ఏం చెప్పింది అనేది మీరు ఎలా నేర్చుకుని బయట వాళ్ళకి చెప్తారు? పర్లేదండి అని చెప్తే, పర్లేదండి అని నేను చెప్పకూడదు. ఏదైతే ఉందో అది మాత్రమే చెప్పాలి. ఒకవేళ పర్లేదండి అని చెప్పాలంటే ఏం చేయాలి? ఇట్స్ అ పర్సనల్ రికమెండేషన్స్. అంటే మీరు కనుక నాకు వాట్సాప్ చేశారనుకోండి, ఓవర్ కాల్ లో మనం మాట్లాడుకొని, ఎస్ మీరు వాడొచ్చండి, పర్లేదండి, ఆ సిచ్యువేషన్ ని బట్టి ఇవ్వచ్చా లేదా అనేది చేయాలి. బట్ పబ్లిక్ గా మాత్రం, ఈవెన్ మీరు మీ ట్రైనింగ్స్ డౌన్లైన్స్ కి చేసినప్పుడు కూడా ట్రైనర్ అలాగే చెప్తారులే మీరు ఫాలో అయిపోని అని చెప్పకూడదు. అలాగా 1 to 1 మాత్రమే మీరు చెప్పాలన్నమాట. ఓకేనా? మేము ఉన్నది ఎందుకు? వాట్ ఈస్ కరెక్ట్,
ఎవరు వేసుకోవాలి ఎవరు వేసుకోకూడదు అని చెప్పే బాధ్యత మాది. ఎలా పాటించాలనేది మీది. ఒకవేళ మీరు మీటింగ్స్ లో కూడా ఒకవేళ చెప్పాలి పర్లేదు అని అనుకుంటే గనక 1-1 చెప్పండి, పబ్లిక్ గా చెప్పకండి. ఓకేనా? బికాస్ ఒకరికి పని చేసింది ఒకరికి ఉపయోగపడింది అందరికి వర్తిస్తుందన్న రూల్ అయితే లేదనమాట. యా, రిండమ్ గారు, ఇఫ్ కిడ్స్ డయాబెటీస్ తో ఉంటే గనక రిక్వెస్ట్ యూ టు అవాయిడ్ ఇట్. ఒబిసిటీ ఉంటే గనక దెన్ మిల్క్ లో కాకుండా యూ కెన్ యాడ్ ఇట్ ఇన్ వాటర్ అండి, నాట్ ఎ ప్రాబ్లం. సో థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా దెర్ ఇస్ నథింగ్ హార్మ్ ఇక్కడ, నథింగ్ హార్మ్. ఎవరు తీసుకోకూడదు అనేది ఏమీ లేదు. సో వెన్ వి సే ఇట్ హ్యాస్ షుగర్ అన్నప్పుడు ఇట్స్ అ జనరిక్ థింగ్, డయాబెటిక్ అవాయిడ్ చేయాలి. ఒబిసిటీ అన్నప్పుడు ఎక్కువ షుగర్ లేదు కాబట్టి ఇట్ ఈస్ ఓకే. ఇందులో మనకి ఫైబర్ ఉంది కాబట్టి సెటైటీ ఫీలింగ్ ఇస్తుంది కాబట్టి ఒబెస్ ఉన్నా కూడా వాటర్ లో యాడ్ చేసుకుని తీసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్ అన్నమాట. ఇక్కడ థైరాయిడ్ పెరగడానికి ఎటువంటి గుణాలు లేవు ఇందులో మనకి కిడ్స్ డ్రింక్ లో. బట్ ఇన్ కేస్ ఒకవేళ డ్రింక్ తీసుకున్న తర్వాత ఇఫ్ యూ ఫీల్ లేదు నాకేదో డిఫరెన్స్ ఉంది అని మీరు అనుకుంటే గనక అప్పుడు అవాయిడ్ చేయండి. బట్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి కంపెనీ ఏమి కూడా థైరాయిడ్ ఉంటే వాడకూడదు అన్నట్టుగా ఏం చెప్పలేదు మనకి. ఓకేనా? రైట్. స్టిల్ ఎనీ అదర్ క్వశ్చన్స్? ఏం క్వశ్చన్స్ లేవా? రైట్. సో ఇన్ కేస్ ఒకవేళ ఏం క్వశ్చన్స్ లేవు అంటే ఈ రోజుకి నేను సెలవు తీసుకొని మళ్ళీ రేపు పొద్దున 11:30 గంటలకి మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఐ విల్ సీ యూ టుమారో 11:30. రైట్.